ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ముగియక ముందే అతను ఇంకా లండన్లో ఉండగానే జగన్మోహన్ రెడ్డికి మరొక పిడుగు లాంటి వార్త, అది కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరొందినటువంటి ఏటుగా విశ్వవ్యాప్తంగా ప్రచారం కలిగినటువంటి విజయసాయి రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేయటమే ఒక షాక్ అనుకుంటే, రాజకీయాల నుంచి వైదొలగటం ఇంకో షాక్ అనుకుంటే, అతను ఇప్పుడు బీజేపీతో వెళ్ళబోతున్నాడా అనేటువంటిది జగన్మోహన్ రెడ్డికి మరో షాక్. అసలు ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే 7-8 నెలల క్రితం వరకు అధికార మదంతో, అహంకారంతో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటాడనేటువంటి ఒళ్ళు బలుపుతో విజయసాయి రెడ్డి మాట్లాడినటువంటి మాటలు మనందరికీ తెలుసు. తనకంటే వయసులో పెద్దవాడైనా 3 సార్లు అప్పటికే ముఖ్యమంత్రిగా చేసున్న 40 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టుగా ఆయనకున్నటువంటి కొన్ని ఇబ్బందులను కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి వ్యక్తి ఈ యొక్క విజయసాయి రెడ్డి అనేటువంటి దౌర్భాగ్యుడు. అయితే కాలం గిర్రున 7 నెలలు తిరిగే లోపు అసలు తెలుగుదేశం పార్టీ ఉండదు, చంద్రబాబు నాయుడే ఉండడు, చంద్రబాబు నాయుడు జైలుకు పోతాడు, తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అవుతుంది 2024లో అని చెప్పినటువంటి దౌర్భాగ్యుడు తానే స్వయంగా రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతున్నాను, రాజకీయంగా సన్యాసం తీసుకుంటున్నాను అనేటువంటి పరిస్థితి వచ్చింది. అయితే గత 3-4 రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చ ఏంటంటే, విజయసాయి రెడ్డి ఎందుకు ఈ ప్రయత్నం చేశాడు, ఎందుకు రాజకీయాల నుంచి వైదొలుగుతున్నాడు, కేసుల నుంచి తప్పించుకోవడం కోసమా అంటే పాత కేసులే కాదు కొత్త కేసులు కూడా మొదలైపోయాయి. ఇప్పుడు మొదలైనవి చాలా ఒక చిన్న బిట్టే అని చెప్పుకోవచ్చు. కాకినాడ సీపోర్ట్ ఏదైతే 3,000 కోట్ల రూపాయలు విలువైంది, కేవలం 400 కోట్ల రూపాయలకి తన వియ్యంకుడికి, తన అల్లుడికి ఏదైతే అరబిందో శరత్ చంద్రారెడ్డికి దోచిపెట్టాడో దానికి సంబంధించి ఆల్రెడీ విజయసాయి రెడ్డిని ఈడీ పిలిచింది, విచారించింది. ఈ కేసు పెద్దదయ్యేలా ఉంది, జైలుకి వెళ్ళేలా ఉంది. అందుకని దాన్ని ఆల్రెడీ సెటిల్మెంట్ చేసుకొని, రాజీ చేసుకొని ఏదైతే వీళ్ళు దోచుకున్నారో దాన్ని తిరిగి మళ్ళీ కాకినాడ పోర్టుని కేవీ రావు గారికి అప్పగించడం జరిగింది. అంతటితో పోయిందా? పోర్టు అయితే అప్పగించారు కానీ కేసు ఇంకా క్లోజ్ అవ్వాలి. ఇంతేనా? జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నాన్ని, ఉత్తరాంధ్రని అడ్డాగా చేసుకొని వేలాది ఎకరాల భూములు, వేలాది కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రజాధనాన్ని దోచుకొనున్నాడు. తన కుమార్తెకు కూడా అక్కడ ఉన్నటువంటి స్థలాలు, పొలాలు దోచిపెట్టున్నాడు, ఆక్రమణలు చేస్తున్నాడు. ప్రభుత్వ భూమి, ప్రైవేటు భూమి, దేవాదాయ భూములు కూడా విజయసాయి రెడ్డి దోచుకొనున్నాడు. ఈ నేపథ్యంలో మరిన్ని కొత్త కేసులు నమోదవుతాయనేటువంటి ఆందోళన. ఒకవైపు భారతీయ జనతా పార్టీలోకి నేరుగానే జాయిన్ అవుతాను అనేటువంటి ప్రపోజల్ పెట్టినప్పుడు ఆల్రెడీ 3 రాజ్యసభ ఎంపీలు, వీదా మస్తాన్ రావు గారు, అదేవిధంగా మోపిదేవి వెంకటరమణ గారు, ఆర్ కృష్ణయ్య గారు, వీళ్ళు 3 ఆల్రెడీ రాజీనామా చేయడం జరిగింది. వీదా గారు మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికయ్యారు. అదేవిధంగా ఆర్ కృష్ణయ్య గారు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి ఎన్నికయ్యారు. మోపిదేవి గారి స్థానంలో సానా సతీష్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికవడం జరిగింది. ఆ సందర్భంలోనే విజయసాయి రెడ్డి మరో 3-4 కూడా భారతీయ జనతా పార్టీలోకి వస్తామని, తెలుగుదేశంలోకి వస్తామనేటువంటి ప్రపోజల్స్ పెట్టినప్పుడు వాళ్లకున్నటువంటి నికృష్టపు చరిత్ర రీత్యా వాళ్ళ జాయినింగ్లకి ఆ రోజు అంగీకారం రాలేదు. అందుకే విజయసాయి రెడ్డి పలు దఫాలుగా ప్రయత్నాలు చేసి జగన్మోహన్ రెడ్డి కేసుల్లోంచి నన్ను వదిలేయండి, కొత్త కేసులు నా మీద పెట్టొద్దు, దయచేసి మీకు దండం పెడతాను, నేను రాజకీయాలు వదిలేస్తాను అంటే, ఈ విజయసాయి రెడ్డి అనేటువంటి బ్రోకర్ వల్లనే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఇన్ని సంవత్సరాలు బయట ఉన్నాడు. అంతేకాదు అసలు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి దొంగ లెక్కలు రాసి మనీ లాండరింగ్లు, ఫ్రాడ్లు ఇవన్నీ ఒక అకౌంటెంట్గా, చార్టెడ్ అకౌంటెంట్గా, ఒక సీఏగా ఇతనే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా దోచుకోవాలి, ఏ విధంగా దాచుకోవాలి, ఏ విధంగా చట్టానికి దొరకకుండా ప్రయత్నం చేయొచ్చు అనేటువంటి వాటి మీద జగన్మోహన్ రెడ్డితో మొత్తం ఆ కంపెనీలు పెట్టించడం దగ్గర నుంచి తను చేసినటువంటి క్విడ్ ప్రోకో దోపిడీలన్నింటికి కూడా విజయసాయి రెడ్డి సాక్షి, విజయసాయి రెడ్డి అందులో పాత్రధారి, విజయసాయి రెడ్డి అందులో లబ్ధి పొందినటువంటి వ్యక్తి. అందుకే విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినప్పుడు 16 నెలలు జైల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పకూడదు తిన్నప్పుడు ప్రజాధనం 43,000 కోట్లు దోచుకొని, అదే సందర్భంలో విజయసాయి రెడ్డి కూడా జైలు జీవితం గడిపాడు దాదాపు 16 నెలల పాటు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మొట్టమొదటి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యి ఢిల్లీలో ఇతను చేసినటువంటి లాబింగ్ల వల్లే అవినాష్ రెడ్డిని కూడా సిబిఐ అరెస్టు చేయలేకపోయింది. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డికి ఒక వెన్నెముకలా నిలుస్తూ ఆ పార్టీతో పాటు జగన్మోహన్ రెడ్డి జైలు జీవితం, జగన్మోహన్ రెడ్డి కేసుల జీవితాన్ని కూడా మలుపు తిప్పినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డిగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆ విజయసాయి రెడ్డి వయసు కూడా మీద పడింది, బాగా ముసిలోడయ్యాడు. ఈడు ఎదుటోళ్ళ వయసు గురించి మాట్లాడుతాడు విజయసాయి రెడ్డి. వాడి వయసు ఏమన్నా పిల్లవాడా? నాకు అర్థం కావట్లా. నా బోటుడి కంటే 70 వయసు ఉంటుంది. ఈడుకు తాత సరే. ఆ మధ్యకాలంలో శాంతికి పుట్టినటువంటి పిట్టకు విజయసాయి రెడ్డి తండ్రిని శాంతి యొక్క
భర్త మాట్లాడడం మనందరం చూసాం. మదన్ మోహన్, ఇది మనం ఆరోపణలు చేయట్లేదు కానీ ఒక ఆడపడుతుల గురించి, బట్ శాంతి భర్తే అన్నాడు కాబట్టి మనం చేయగలిగింది ఏమీ లేదు. సరే, ఆ రకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి విజయసాయి రెడ్డి మీద. వాటి మీద కూడా నిజాలు నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది, DNA టెస్టులు జరగాల్సినటువంటి అవసరం ఉందని కూడా శాంతి భర్త డిబేట్ చేస్తూ ఉన్నాడు. ఈ రకంగా ఒకవైపు నుంచి కాదు, పలు వైపుల నుంచి విజయసాయి రెడ్డి మీద పలు రకాలైనటువంటి కేసులు వస్తున్నటువంటి నేపథ్యంలో వాటి నుంచి తప్పుకోవడం కోసమే విజయసాయి రెడ్డి భారతీయ జనతా పార్టీని ఆశ్రయించడంతో, వాళ్ళేమో ఈ కేసులు, ఈ దుర్మార్గపు నేపథ్యం ఉండడంతో పాటు ఈరోజు కూటమిలో తెలుగుదేశం, జనసేన కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటే, వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి విజయసాయి రెడ్డిని జాయిన్ చేసుకోకూడదనేటువంటి నిర్ణయం వాళ్ళు తీసుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. దీంతో పాటు మరికొంతమంది 3 నుంచి 4 వైసీపీ రాజ్యసభ సభ్యుల్ని భారతీయ జనతా పార్టీలోకి, కూటమి వైపు ఖచ్చితంగా నేను మాట్లాడి జాయిన్ చేపిస్తాను అనేటువంటి విధంగా కూడా కేంద్ర పెద్దలతో విజయసాయి రెడ్డి మాట్లాడుకున్నాడు అనేటువంటి అనుమానాలు ఉన్నాయి.